పనికి తగ్గ ప్రతిఫలం ఆశించడములో తప్పు లేదు, కానీ పని చెయ్యకుండా ప్రతిఫలం ఆశించడం చాలా పెద్ద తప్పు. ఎవరితోనైనా మనస్పర్ధలు ఏర్పడినప్పుడు నీవే మాట కలిపి పరిస్థితులు చక్కబడేలా ప్రయత్నించు. చేసినా సాధ్యం కాకపోతే భగవంతుడికి వదిలేయి. భగవంతుడికి అర్పించవలసిన మనసును ప్రాపంచిక విషయములలో మునగనివ్వకు. నిన్నుగా నిజంగా ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం ఉంటుంది. కుటుంబాన్ని మరిచినవాడు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి ఒక మనిషిగా ఓడిపోతాడు, ఒంటరివాడు అవుతాడు. దారి చూపించేందుకు ఎవరు లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. జీవితమే శాశ్వతం కాదు, మరి జీవితంలోకి వచ్చే మనుషులు ఎలా శాశ్వతంగా ఉంటారు? ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరు లేరు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు, నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుంది. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్లకు తెలియదు నీవు మొలకెత్తే విత్తనం అని. సుఖములో ఉన్నప్పుడు నేనెందుకు సుఖపడుతున్నాను అని ప్రశ్న వేసుకొని వాడు దుఃఖం కలిగినప్పుడు నాకెందుకు ఈ కష్టం వచ్చింది అని అడగటానికి లేదు. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళమే చేయాల్సింది మిగిలిన ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్ని కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకు కూడా చిక్కని అంతరార్థం ఉంటుంది. జీవితంలో ఏదైనా అద్భుతంగా జరగాలంటే కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే మంచిది. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. నా దగ్గర నేర్చుకున్నవాడు నన్ను మించిపోతే సంతోషమే, కానీ నన్ను ముంచిపోతేనే దుఃఖం. మనకు కోపము రావడం గొప్ప విషయం కాదు, ఆ కోపాన్ని భరించగలిగే వాళ్ళు మన జీవితంలో ఉండటం గొప్ప విషయం. జీవితంలో అర్థం చేసుకుంటూ సర్దుకుపోయే తోడు దొరకడం అదృష్టం. అలాంటి వారిని దూరం చేసుకోవడం చాలా దురదృష్టం. కుటుంబములో మగవాళ్ళు సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు కూడా అవమానించబడరు. అదేవిధంగా ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే మగవాళ్ళు ఎక్కడ తలదించుకోవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఒకరి ప్రవర్తన ఇంకొకరి మీద ఆధారపడి ఉంటుంది. అందరం జాగ్రత్తగా తోటి వారితో ప్రవర్తిస్తే అందరికీ మంచిది. నువ్వు గొప్ప పని చేస్తే సంతోషించు, కానీ ఇంకొకడు చేయలేదని, నువ్వు చిన్న స్థాయిలో ఉన్నావని, నువ్వు ఏం చేయలేదు, టైం వేస్ట్ చేశావు అని పదే పొడిచినట్లు మాట్లాడకు. వాడే నీకంటే గొప్పగా ఏమైనా పని చేయవచ్చు. ఎంత ధనం కలిగి ఉన్నప్పటికీ భర్త ప్రేమ పొందలేని స్త్రీ ఎప్పటికీ నిరుపేదగానే ఉంటుంది. మనసు చెత్తబుట్ట కాదు, అడ్డమైన చెత్తను అందులో వెయ్యకూడదు. మన మనసులో మనకు సంబంధించలేని మనుషులు, విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. కాలముతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరము కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు. అలా చేస్తే అన్నీ ఉన్న అనాథవే. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు.